12 ఈరోజు మనం థర్డ్ సెమిస్టర్లో వినియోగ ఫలం కన్జంప్షన్ ఫంక్షన్ మరియు వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేసేటువంటి అంశాలు డిటర్మినేషన్ ఆఫ్ కన్జంప్షన్ ఫ్యాక్టర్స్. వినియోగం అంటే ఏంటి, వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు అనేటువంటి అంశాలు ఏంటి అనేటువంటి వాటి గురించి మనం పరిశీలించినట్లయితే వినియోగ ప్రవృత్తిని నిర్ణయించు అంశాలు డిటర్మినేషన్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్. వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేసేటువంటి నిర్ణయించేటువంటి అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ పరిశీలించి చూసినట్లయితే వినియోగ ప్రవృత్తి అనేటువంటిది వినియోగ ఫలం అంటే ఒక నిర్ణీత కాలంలో వినియోగదారుని యొక్క ఆదాయానికి మరియు వినియోగానికి మధ్య గల సంబంధాన్ని గురించి తెలిసేదాన్ని వినియోగ ఫలము అంటాం. అంటే వినియోగదారుని యొక్క ఆదాయానికి మరియు వినియోగానికి మధ్య గల సంబంధాన్ని గురించి తెలిసేదాన్ని వినియోగ ఫలం అంటాం. దీన్ని C ఫంక్షన్ y అనే సమీకరణ రూపంలో చెప్పవచ్చు. అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యక్తి యొక్క వినియోగం ఖర్చు అనేటువంటి దేనిపైన ఆధారపడుతుంది అంటే అతని యొక్క C కన్జంప్షన్ వినియోగం. C అంటే ఏంటి బాబు? కన్జంప్షన్ వినియోగం. Y మీన్స్ ఆదాయం. అంటే ఒక వినియోగదారుని యొక్క ఖర్చు అనేటువంటిది వినియోగం ప్రధానంగా దేనిపైన ఆధారపడుతుంది అంటే అతని యొక్క ఆదాయ స్థాయి పైన ఆధారపడుతుంది. వినియోగం అనేటువంటిది ఆదాయ స్థాయి పైన ఆధారపడుతుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏం చేస్తారంటే ప్రధానంగా పొదుపు అనేటువంటిది వడ్డీ రేటు పైన ఆధారపడుతుందని వాళ్ళు సాంప్రదాయ ఆర్థికవేత్తలు తెలియజేస్తారనమాట. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏమంటారంటే పొదుపు అనేది సేవింగ్ అనేటువంటిది ప్రధానంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన ఆధారపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు పెరిగితే పొదుపు కూడా పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే పొదుపు కూడా తగ్గుతుందని చెప్పేసి కేవలం పొదుపు అనేటువంటిది వడ్డీ రేటు పైన ఆధారపడుతుందని సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావిస్తే కీన్స్ యొక్క మానసిక సిద్ధాంతం ప్రకారం వినియోగ ప్రవృత్తి సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే వినియోగం అనేటువంటిది ఆదాయ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. కన్జంప్షన్ అనేటువంటిది ప్రధానంగా వినియోగదారుని యొక్క ఆదాయ స్థాయి పైన ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీన్స్ తన యొక్క వినియోగ సూత్రం ద్వారా తెలియజేస్తారు అనమాట. అంటే సాధారణంగా ఏమవుతుంది అంటే వినియోగదారుని యొక్క ఆదాయం పెరిగినప్పుడు తన యొక్క కొనుగోలుని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే తమకు కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకు ముందు తను ఏవైతే కొనుగోలు చేయలేని వస్తువులు ఉన్నాయో ఆ వస్తువును కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆదాయం ఒక స్థాయి వరకు పెరుగుతూ ఉన్నప్పుడు వినియోగం కూడా అలానే పెరుగుతూ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించారు. కనుక ఒక వినియోగదారుని యొక్క వినియోగం అనేటువంటి దేనిపైన ఆధారపడుతుందంటే అతని యొక్క ఆదాయ స్థాయి పైన ఆధారపడుతుంది, అతని యొక్క పర్చేసింగ్ పవర్ పైన ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ వినియోగ ప్రవృత్తిని నిర్ణయించే అంశాల్లో ఆత్మాశ్రయ అంశాలు పరాశ్రయ అంశాలు సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అనే రెండు రకాలు చెప్పవచ్చు. ఈ ఆత్మాశ్రయ అంశాలు అనేటువంటివి ఏమో పొదుపును ప్రభావితం చేస్తాయి. ఆత్మాశ్రయ అంశాలు దేని పొదుపు ప్రభావితం చేస్తాయి బాబు? పొదుపు ప్రభావితం చేస్తే ఈ పరాశ్రయ అంశాలు అనేటువంటి ఏమో వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే పొదుపును ప్రభావితం చేసే అంశాలు, వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాలు. అంటే ప్రజలు ఎప్పుడు పొదుపు చేస్తారు? ఎప్పుడు సంపదను కూడబెట్టాలనుకుంటారు. అసలు ఎందుకు ప్రజలకు ఆలోచన వస్తుంది సంపదను కూడబెట్టాలి, సంపదను వృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అంటే సమాజంలో గౌరవంగా బతకాలని, ముందు భవిష్యత్తులో ఏమైనా జరగరాని అవాంతరాలు జరుగుతాయని చెప్పేసి, తర్వాత తమ పిల్లలను వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగాలని, తమకు ఉన్నటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో బలంగా సంపాదించాలనే కోరిక ఏదైతే ఉందో ఆ గుణం ఏదైతుందో దాన్ని తృప్తిపరచుకోవడం కోసం అంటే ఉద్యమిత్వం, మదింపు, వృద్ధి, స్వతంత్రత, అత్యాశ, గర్వం ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యక్తుల యొక్క ప్రజల యొక్క పొదుపును ప్రభావితం చేసే అంశాలుగా మనం చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాలు
వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల విషయంలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా పొదుపును ప్రభావితం చేసే అంశాలు వేరు, వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు వేరు. ఈ వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరాశ్రయ అంశాలు అంటాం. ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, పరాశ్రయ అంశాలు. ఈ పరాశ్రయ అంశాల్లో నెంబర్ 1 ఆదాయం. వినియోగదారుని యొక్క వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఆదాయం అంటే ద్రవ్యాదాయం. వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో నెంబర్ 1 ఏంటి? ద్రవ్య ఆదాయం. ద్రవ్యాదాయం అనేటువంటిది వినియోగదారుని యొక్క ఖర్చును ప్రభావితం చేస్తుంది, వినియోగదారుని యొక్క వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. ఏ విధంగా ద్రవ్యాదాయం ఖర్చును ప్రభావితం చేస్తుంది, వినియోగాన్ని పెంపొందిస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే ద్రవ్యాదాయం అనేటువంటిది వినియోగదారుని యొక్క కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది. అంటే ఆదాయం పెరిగితే ఖర్చు కూడా పెరుగుతుంది, అదేవిధంగా ఆదాయం తగ్గితే ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే వినియోగదారుని యొక్క ఆదాయానికి వినియోగానికి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. ఎలాంటి సంబంధం ఉంటుందమ్మా? అనులోమ సంబంధం ఉంటుంది, ధనాత్మక సంబంధం ఉంటుంది, అంటే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అంటే ఆదాయం పెరిగితే ఖర్చు కూడా పెరుగుతుంది, అదేవిధంగా ఆదాయం తగ్గితే ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి వినియోగదారుని ఆదాయం అనేటువంటిది వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదాయం పెరిగితే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గితే ఖర్చు తగ్గుతుంది అనే విషయాన్ని కావచ్చు. కానీ ఉపాంత వినియోగ ప్రవృత్తి మాత్రం ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే ఎంత ఆదాయం వస్తే అంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు ఉంటే అంత ఆదాయం వస్తుంది అని చెప్తారు. అంటే ఆదాయం పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగినప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది, కానీ పెరిగిన ఆదాయం అంతా ఖర్చు కాదు. అదే కీన్స్ తన యొక్క మానసిక వినియోగ సిద్ధాంత ప్రకారం ఏం తెలియజేస్తారంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఏదైతే ఉందో అది -1, ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. <1, ఒకటి కంటే తక్కువ. ఉపాంత వినియోగ ప్రవృత్తి ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. ఎంపీసీ <1 అనే విషయాన్ని తెలియజేస్తాను అనమాట. కాబట్టి ఇక్కడ ఉపాంత వినియోగ ప్రవృత్తి అనేటువంటిది ఒకటి కంటే తక్కువగా ఉంటుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి అనేటువంటిది ఒకటి కంటే తక్కువగా ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా ఖర్చు కాదు. అంటే ఆదాయం పెరిగినప్పుడు ఖర్చు పెరుగుతుంది, కానీ పెరిగిన ఆదాయం అంతా ఖర్చు కాదు అనేటువంటి విషయాన్ని కీన్స్ తన యొక్క మనస్తత్వ వినియోగ సిద్ధాంతం ప్రకారం తెలియజేస్తున్నప్పుడు. కాబట్టి ఏదేమైనప్పటికీ వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ద్రవ్యాదాయం. నెక్స్ట్ నెంబర్ 2 నిజాదాయం. వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటి బాబు? నిజాదాయం, రియల్ ఇన్కమ్. రియల్ ఇన్కమ్ అనేటువంటిది కూడా వినియోగాన్ని పెంచుతుంది, తగ్గిస్తుంది. అంటే నిజాదాయం ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేటువంటిది, అంటే నిజాదాయం అనేటువంటిది దీన్ని వాస్తవిక ఆదాయం అంటాం. వాస్తవిక ఆదాయం అనేటువంటిది వాస్తవానికి ధరల స్థాయి పైన ఆధారపడుతుంది. వాస్తవిక ఆదాయం దేనిపైన ఆధారపడుతుంది? ధరల స్థాయి పైన ఆధారపడుతుంది. అంటే వస్తువు యొక్క ధరలు ఎక్కువగా ఉంటే, వస్తువుల యొక్క ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ధరల స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు నిజాదాయం తగ్గుతుంది. నిజాదాయం, రియల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అదేవిధంగా ధరల స్థాయి తక్కువగా ఉన్నప్పుడు నిజాదాయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ ఒక ఎక్స్ అనేటువంటి ఒక వస్తువును చూసినప్పుడు మనం ఎక్స్ వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఒక 100 వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, ఎక్స్ వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఒక 100 వస్తువులు కొనుగోలు చేసినాం. అదేవిధంగా ఈ ఎక్స్ వస్తువు యొక్క ధర ఎప్పుడైతే 10 రూపాయల నుండి 20 రూపాయలు పెరిగిందో, 10 రూపాయల నుండి 20 రూపాయలు పెరిగిందో అప్పుడు మనం కేవలం 50 వస్తువులు మాత్రమే కొనుగోలు చేయగలుగుతాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్ వస్తువు యొక్క ధరలో వచ్చేటువంటి మార్పు, ఎక్స్ వస్తువు యొక్క ధరలో వచ్చే మార్పు కారణంగా ఏమైందంటే వస్తువు యొక్క విలువ పడిపోయింది. ఇక్కడ ధర పెరగడం వల్ల ఏమైంది? వస్తువు యొక్క కొనుగోలు శక్తి అనేటువంటిది పూర్తిగా ఎప్పుడైతే వస్తువు యొక్క ధర పెరుగుతుందో దాని యొక్క కొనుగోలు శక్తి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ధర తగ్గితే కొనుగోలు శక్తి పెరుగుతుంది.
ధర పెరిగితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ కొనుగోలు శక్తిని ప్రభావితం చేసేటువంటి అంటే ఎప్పుడైతే వస్తువు యొక్క ధర పెరుగుతుందో ఆటోమేటిక్గా ధర పెరిగినప్పుడు కొనుగోలు శక్తి క్షీణించిపోయి నిజాదాయం అనేటువంటిది తగ్గిపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే వస్తువు యొక్క ధర తగ్గుతుందో కొనుగోలు శక్తి అనేటువంటిది నిజాదాయం పెరిగి కొనుగోలు శక్తి అనేటువంటిది పర్చేసింగ్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వస్తువు యొక్క వినియోగదారుని యొక్క వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో రియల్ ఇన్కమ్ ఏదైతే ఉందో వాస్తవిక నిజాదాయం ఏదైతే ఉందో అది వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. నిజాదాయాన్ని ప్రభావితం చేసే అంశం ఏంటంటే వస్తువు యొక్క ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కొనుగోలు శక్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. వస్తు ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా వస్తు ధర తక్కువగా ఉంది అంటే కొనుగోలు శక్తి ఎక్కువగా ఉంది అన్నప్పుడు నిజాదాయం పెరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ద్రవ్యాదాయము నిజాదాయంతో పాటు నెంబర్ 3 ఆదాయ పంపిణీ. ఈ వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆదాయ పంపిణీ. ఈ ఆదాయ పంపిణీ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇవాళ సమాజంలో ఉండేటువంటి ప్రజలు 2 వర్గాలుగా విభజించబడి ఉన్నారు. ఒక వర్గము ధనికులు, ఒక వర్గము పేదవారు. ఈ ఆదాయ పంపిణీ అనేటువంటిది ఆదాయ స్థాయి అనేటువంటి చూసినప్పుడు ధనికులకు ఎక్కువ ఆదాయాలు ఉన్నాయి, పేదవారికి తక్కువ ఆదాయాలు ఉన్నాయి. అయితే ఈ ధనికుల యొక్క వినియోగం ధనికులకు ఎక్కువగా ఆదాయాలు ఉండటం వల్ల వారు తమకు వచ్చిన ఆదాయాల మొత్తాన్ని కూడా కొనుగోలు చేసి ఆల్రెడీ తమకు కావాల్సిన అవసరాన్ని కూడా ఖర్చు చేసుకొని మిగిలిన ఆదాయాన్ని ఎక్కువగా పొదుపు చేయడం జరుగుతుంది. అంటే ధనికులు తక్కువగా ఖర్చు చేస్తారు. అదేవిధంగా పేదవారి విషయానికి వచ్చినప్పుడు పేదవారు తమకున్నటువంటి అవసరాలన్నింటినీ తమకున్న కోరికలన్నింటినీ కూడా తమకు ఆదాయం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే భవిష్యత్తు కోసం వాయిదా వేస్తుంటారు. అంటే ధనికులతో పోల్చి చూసినప్పుడు పేదవారి యొక్క ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. ధనికులతో పోల్చి చూసినప్పుడు పేదవారి యొక్క ఉపాంత వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. అంటే పేదవారు ఏం చేస్తూ ఉంటారంటే నిరంతరం వాళ్ళ యొక్క ఆదాయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆదాయాలు వస్తాయో అప్పుడు ఖర్చు పెట్టాలని చూస్తూ ఉంటారు అనమాట. కనుక ఈ విధంగా ఆదాయాలను పెంచడానికి ఎప్పుడైతే పేదవారి యొక్క ఆదాయాలు పెరుగుతాయో వినియోగం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే వారు ఇంతకు ముందు కొనుగోలు చేయలేనటువంటి అనేక వస్తువులను ఎప్పుడైతే ఆదాయాలు వస్తాయో ఆదాయం రాగానే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ధనికులు మాత్రం అలాంటి ప్రయత్నం చేయరు. కాబట్టి ధనికులు ఆల్రెడీ తమకు కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసి ఉంటారు. కాబట్టి పేదవారు తమకు వచ్చేటువంటి ఆదాయాలతో ఇమ్మీడియట్గా ఎప్పుడు ఆదాయం వస్తుందో అప్పుడు కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే పేదవారి ఆదాయాలు పెరుగుతూ ఉన్న ఆదాయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వారి యొక్క ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఖర్చు పెట్టాలనేటువంటి మార్జినల్ ప్రొపెన్సిటీ కన్జ్యూమ్ అంటే ఖర్చు చేయాలనేటువంటి తపన పేదవారికి ఎక్కువగా ఉంటుంది. ధనికులకు ఆల్రెడీ ఎక్కువ ఆదాయాలు ఉంటాయి కాబట్టి వారి యొక్క ఉపాంత వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని ఈ విధంగా మనం ఆదాయ పంపిణీ ద్వారా తెలియజేయచ్చు అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 ద్రవ్యాదాయం నిజాదాయం ఆదాయ పంపిణీ. తర్వాత ధరల స్థాయి. అంటే ధరల స్థాయి అనేటువంటిది కూడా వినియోగదారుని యొక్క వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే వస్తువు ధరలో వచ్చేటువంటి మార్పులు అనేటువంటివి అంటే వినియోగం అనేటువంటిది ప్రధానంగా వస్తువుల యొక్క ధరలో వచ్చేటువంటి మార్పును బట్టి ఆ వినియోగం అనేటువంటిది ప్రభావితం చేయబడుతుంటుంది. ఏదైతే ఈ ధరల స్థాయి అనేటువంటిది అంటే ఒక వస్తువు యొక్క ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తక్కువగా వినియోగం చేయటం, వస్తువు యొక్క ధరలు తక్కువ ఉండే వస్తువును ఎక్కువగా వినియోగం చేయటం జరుగుతుంటుంది. కాబట్టి ఈ నిరంతరం ఈ వస్తువు ధరల్లో వచ్చేటువంటి మార్పుల కారణంగా ఏ వస్తువు అయితే చౌకగా లభిస్తుందో ఆ వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేయటం, దానిపైన ఎక్కువగా వినియోగం చేయడం ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ధరల స్థాయి అనేటువంటిది కూడా కీలక పాత్రను పోషిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు XY అనేటువంటి 2 వస్తువులు మనం తీసుకున్నప్పుడు X వస్తువు ధర అనేటువంటిది Y వస్తువు ధర. అంటే X వస్తువు ధర Y వస్తువు ధర కంటే కూడా ఇది
ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ధర ప్రత్యామ్నాయమైనటువంటి వై వస్తువు పైన ఎక్కువ వినియోగాలు చూపెట్టడం, వై వస్తువు పైన ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ధరల స్థాయి అటువంటిది రెండు మనం ప్రత్యామ్నాయ వస్తువులు తీసుకున్నప్పుడు ఎక్స్ వై అటువంటి వస్తువు తీసుకున్నప్పుడు ఎక్స్ ధర వై ధర కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు వినియోగదారుడు ఏం చేస్తాడంటే ఎక్స్ బదులుగా వై వస్తువును ప్రిఫర్ చేయడం జరుగుతుంది, వై వస్తువును కావాలని కోరుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే ఒక వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో, వినియోగాన్ని నిర్ణయించే అంశాల్లో వస్తువు యొక్క ధర కూడా కీలక పాత్ర పోషిస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ధరల స్థాయి తర్వాత ద్రవ్య భ్రాంతి. ద్రవ్య భ్రాంతి ఈ వినియోగాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాల్లో ద్రవ్య భ్రాంతి కూడా ఒకటిగా మనం భావించవచ్చు. అంటే ద్రవ్య భ్రాంతి ఏం తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఒక వినియోగదారుడికి ద్రవ్య భ్రాంతి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి ఇర్వింగ్ ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ ద్రవ్య భ్రాంతిని గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇర్వింగ్ ఫిషర్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్య భ్రాంతి సిద్ధాంతంలో ఏం తెలియజేస్తారంటే అంటే అసలు ద్రవ్య భ్రాంతి ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు. ద్రవ్య భ్రాంతి అంటే ఆదాయం పెరిగింది అనేటువంటి ఒక భ్రమ, ఆదాయము పెరిగింది అనే భ్రమ లేదా ఆదాయం తగ్గింది అనేటువంటి ఒక భ్రమ. అయితే ఇక్కడ మనం ఒక వినియోగదారుని ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ద్రవ్య భ్రాంతి ఎవరికి ఉంటుంది, ద్రవ్య భ్రాంతి ఎవరికి ఉండదు అంటే భ్రాంతి అంటే భ్రమలోకి వెళ్ళిపోవడం. నా ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి అని భ్రమపడటం, లేదా నా ఆదాయాలు బాగా క్షీణించిపోయినాయని భ్రమపడటం, అది భ్రమ అవుతుంది, ఇది భ్రమ అవుతుంది. అయితే ఇక్కడ బాగా ద్రవ్య భ్రాంతి అంటే ఎవరు ఎక్కువ ఆదాయాలు పెరిగితేనే భ్రమలోకి వెళ్ళిపోతారో వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తారు, ఎవరు ఆదాయాలు తగ్గినని భావిస్తారో వాళ్ళు తక్కువ ఖర్చు చేస్తారు. అంటే ఆదాయాలు తగ్గినటువంటి వాళ్ళు, ఆదాయంలో మార్పు లేదని అనుకున్నటువంటి వాళ్ళు, ఆదాయం పెరిగిందని భావించేటువంటి వాళ్ళు, ఈ మూడు వర్గాల ప్రజలు ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఎవరైతే ద్రవ్య భ్రాంతికి గురవుతారో అంటే ఆదాయం పెరిగిందని భావిస్తారో అట్లా ద్రవ్య భ్రాంతికి గురైనటువంటి వారి యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేటువంటి ఒక వ్యక్తి చూసినప్పుడు ఇతడు ధరల స్థాయిలో వచ్చేటువంటి 5% మార్పు, ధరలో వచ్చేటువంటి 5% మార్పు, అలాగే ఆదాయంలో వచ్చేటువంటి మార్పు కూడా 5% ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు ఇతను ఏమనుకున్నాడు, ధరల స్థాయిలో 5% మార్పు వచ్చింది, ఆదాయంలో కూడా 5% మార్పు వచ్చింది. కాబట్టి అంటే ధరలు ఎంత పెరిగినా ఆదాయం కూడా అంతే పెరిగింది. కాబట్టి ఇతని ఆదాయంలో పెద్ద మార్పు లేదు, కాబట్టి ఇతనికి ద్రవ్య భ్రాంతి లేదు. అలాగే బి అనేటువంటి వ్యక్తిని తీసుకున్నప్పుడు ధరలు 5% పెరిగినాయి, అలాగే ఆదాయం కూడా 5% పెరిగిందని భావించడం. ధరలు 5% పెరిగినాయి, ఆదాయం కూడా 5% పెరిగిందని భావించినప్పుడు ఇతడు కేవలం ధరలు మాత్రమే పెరిగినాయి, ఆదాయం ఇక్కడ పెరిగినటువంటి ఆదాయం 5% పెరిగిన దాన్ని విస్మరిస్తాడు. విచిత్రం ఏంటంటే అతను కేవలం 5% పెరిగినటువంటి ధరలు పరిగణలోకి తీసుకుంటాడు, కానీ 5% పెరిగిన ఆదాయాన్ని ఇతను పరిగణలోకి తీసుకోడు. కాబట్టి ఇతనికి కూడా ద్రవ్య భ్రాంతి లేదు. ఇక నెక్స్ట్ సి అనేటువంటి వ్యక్తిని తీసుకున్నప్పుడు ఇతడు ధరల స్థాయిలో వచ్చిన మార్పు 5%, ఆదాయంలో వచ్చేటువంటి మార్పు కూడా 5%. ఇతడు ఏం చేస్తాడంటే అబ్బా మొన్నటిదాకా నాకు 5,000 రూపాయలు వచ్చిన ఆదాయం ఇప్పుడు 6,000 వస్తున్నాయి అంటే వీడేంటి ఆదాయం పెరిగినటువంటి విషయాన్ని హైలైట్ చేసుకుంటాడు, కానీ ఆదాయంతో పాటు ఇక్కడ ధరలు కూడా పెరిగినటువంటి విషయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆదాయం పెరిగిందని భావిస్తాడు, కానీ ధరలు పెరిగిన విషయాన్ని విస్మరిస్తాడు. కాబట్టి ఇతనికి ద్రవ్య భ్రాంతి ఉంటుంది. ఇతనికి ఏముంటుందండి, ద్రవ్య భ్రాంతి. సి అనేటువంటి వ్యక్తికి ద్రవ్య భ్రాంతి ఉంటుంది. అంటే ఏ అనేటువంటి వ్యక్తికి ద్రవ్య భ్రాంతి లేదు, బి అనే వ్యక్తికి కూడా ద్రవ్య భ్రాంతి లేదు. ఎందుకు అంటే ఏ అనేటువంటి వ్యక్తి 5% ధరలు పెరిగినప్పుడు 5% ఆదాయం పెరిగింది కాబట్టి తను రెండింటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అంటే ధరల్లో ఎంత మార్పు వచ్చిందో ఆదాయంలో కూడా అంత మార్పు వచ్చింది, అందులో 5% మార్పు వచ్చింది, ఇందులో కూడా 5% మార్పు వచ్చింది, కాబట్టి తనకు భ్రాంతి లేదు. కాబట్టి అతని వినియోగంలో ఎలాంటి మార్పు ఉండదు. సెకండ్ వన్ బి పర్సన్ తీసుకున్నప్పుడు ఆదాయంలో 5% మార్పు వచ్చింది, అదేవిధంగా ధరల స్థాయిలో కూడా 5% మార్పు వచ్చింది.
ఈ వ్యక్తి ఏం చేస్తుండంటే ధరల స్థాయిలో వచ్చే మార్పునే పరిగణలోకి తీసుకుంటూ కానీ ఆదాయంలో వచ్చే మార్పును తన పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఇతడికి కూడా ద్రవ్యభ్రాంతి ఉండదు. నెక్స్ట్ సి అనే వ్యక్తిని తీసుకున్నప్పుడు ఇతడికి కూడా సేమ్ ధరలో కూడా 5% పెరిగినాయి, ఆదాయం కూడా 5% పెరిగింది. కానీ వీడేం చేస్తాడు తెలుసా, కేవలం ధరలు పెరిగిన విషయాన్ని పక్కకు పెట్టేసి తన ఆదాయం పెరిగిందని ఒక భావనలో కూరుకొని పోతాడు. కాబట్టి అతనికి ఆదాయం పెరిగిందని అతను భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. ఎట్లా, ముసలివాడు పామును తాకి తాడును తాకి ఇదే పాము అని ఉలికి పడినట్లుగా. అలాగే ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశించుతున్నది. అంటే ఇక్కడ ఏంటంటే పోలిక, ప్రకాశిస్తుంది అంటే వాస్తవం ప్రకాశించదు కానీ ప్రకాశిస్తున్నారు కంపేర్ చేసి చూస్తాం. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే వీడు తన యొక్క ఆదాయం పెరిగినట్టుగా భావిస్తూ ఉంటాడు అనమాట. ధరల స్థాయిని విస్మరించి ఆదాయం పెరిగినట్టు భావిస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తికి ద్రవ్య భ్రాంతి ఉంటుంది. ద్రవ్య భ్రాంతి ఉన్నటువంటి వ్యక్తి యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటాం అనమాట. నెక్స్ట్ నెంబర్ 6 ధర ఊహలు, ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక వస్తువు యొక్క ధర భవిష్యత్తులో ప్రస్తుతం కంటే కూడా భవిష్యత్తులో ఎక్కువగా పెరుగుతుందో అనేటువంటి భావన. అదేవిధంగా ఒక వస్తువు యొక్క ధర ప్రస్తుతం కంటే భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది అనే భావన. దీన్ని ధర ఊహలు అంటాం. అంటే అంచనా వ్యాపారం అంటాం దీన్ని కూడా మనం. అంటే ఇట్లాంటిది అంచనా వ్యాపారంలో సాధారణంగా ఎలా ఉంటుంది అంటే వినియోగదారు యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న ధరలు అంచనా వేస్తున్నప్పుడు ఈ గత కాలం నుండి కూడా ధరలను అంచనా వేస్తూ గత కాలం ఉన్నటువంటి ధరలను ప్రస్తుత ధరలను అంచనా వేసి అంటే నిన్న మొన్న దాకా ఉన్నటువంటి ధరలు ఇవ్వాలన్న ధరలు రేపు రాబో కాలంలో ఎలా ఉంటాయంటే దాన్ని అంచనా వేసుకొని వినియోగం ఏంటో ఆధారపడుతుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ మనం ఒక వ్యక్తిని ఎక్సైటెడ్ ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఇతర టీవీ ధర చూస్తాం. టీవీ ధర ఈ ప్లాస్మా టీవీ ధరలో మంచి ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చినాయి, ఫోన్లతో పాటు పెద్ద టీవీలు వచ్చినాయి కదా. ఈ టీవీ కాస్ట్ వచ్చేసి ఒకప్పుడు 50,000 రూపాయలు ఉన్నటువంటి ధర. అంటే పోయిన నెలలో 50,000 ఉన్నటువంటి టీవీ ఈ నెలలో అదే టీవీ ఎంతకు అయింది, 40,000 తగ్గింది. అంటే 50,000 ఉన్నటువంటి టీవీ 40,000 రూపాయలకు తగ్గింది. కాబట్టి అతను ఏమనుకుంటాడంటే నిన్న 50,000 ఉన్న టీవీ ఇవాళ 40,000 అయింది, రేపు 30,000 అవుతుందేమో అంచనా వేస్తాడు అనమాట. అంటే 50,000 ఉన్న వస్తువు 40,000కి వచ్చింది, 40,000 ఉన్నటువంటి వస్తువు రేపు 30,000 అవుతుంది అనే భావంతో ఏం చేస్తాడంటే ఇక్కడ కొనుగోలు తక్కువ కొనుగోలు చేస్తాడు. ఏం చేస్తాడు ఇక్కడ తక్కువ. అంటే ఒక వస్తువు ధర తగ్గుతూ ఉన్నప్పుడు భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందేమో అని భావించినట్లయితే ధర తగ్గినటువంటి వస్తువులను తక్కువ కొనుగోలు చేయడం జరుగుతుంటుంది. ఇది ధర ఊహలు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే నిన్న దాకా 50,000 ఉన్నటువంటి టీవీ ఇవాళ 60,000 అయింది అనుకోండి, రేపు 70,000 అవుతుంది ఏమంటే ఒక భావన వాడికి. అంటే నిన్న 50,000 ఉన్నది, అదే టీవీ ఇవాళ వచ్చేసరికి 60,000 అయింది, రేపు 70,000 అవుతుందేమో. అంటే భవిష్యత్తులో ఈ వస్తువు యొక్క ధర ఇంకా పెరుగుతుందేమో. అంటే ఒక వినియోగదారుడు ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఏం అంచనా వేస్తాడంటే ఒక వస్తువు ప్రస్తుతం కంటే భవిష్యత్తులో టైట్ అవుతుందేమో, షార్ట్ అవుతుందేమో, దానికి అందుబాటులో ఉంటుందో ఉండదు, దానికి సప్లై ఉంటుందో ఉండదో అని భావించినప్పుడు ఏం చేస్తారంటే ధర తగ్గుతున్నప్పుడు ధర పెరుగుతున్నప్పుడు ఆ వస్తువుని ఎక్కువ కొనుగోలు చేస్తారు. ఒక వస్తువు బాగా భవిష్యత్తులో ఇంకా లభిస్తుందిలే, ఇప్పుడు ప్రస్తుతం గతం కంటే ప్రస్తుతం ఇంకా ధరల దగ్గర భవిష్యత్తులో ఇంకా ధరలు తగ్గుతాయనే భావన ఒకవేళ వినియోగదారుల్లో వచ్చినట్లయితే అప్పుడు ధర తగ్గుతున్నటువంటి వస్తువును తక్కువ కొనుగోలు చేస్తాడు, ధర పెరుగుతున్న వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ధర ఊహలు. నెక్స్ట్ కోశ విధానం. నెక్స్ట్ వన్ ఏంటి, కోశ విధానం. వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేసేటువంటి అంశాల్లో కోశ విధానం ఒకటి కీలకమైనటువంటిది. అంటే కోశ విధానం అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వ ఆదాయము వ్యయము రుణం. ప్రభుత్వ ఆదాయము వ్యయము రుణం అనేటువంటిది కోశ విధానము ఫిజికల్ పాలసీ అని తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వం అనుసరించేటువంటి ఆదాయ విధానం ఏదైతే ఉందో, వ్యయ విధానం ఏదైతే ఉందో ఇది అంటే ప్రజల యొక్క ఆదాయాలు, ప్రభుత్వం తనకు వచ్చిన ఆదాయాన్ని పేద ప్రజల పైన కేటాయించగలిగినట్లయితే, పేద ప్రజల యొక్క ఆదాయాలు పెంచడానికి ప్రయత్నం చేసినట్లయితే వినియోగం పెరుగుతుంది. అదేవిధంగా వ్యయం, ప్రభుత్వం తనకు వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యయ రూపంలో పేద ప్రజలకు సంక్షేమ కార్యకలాపాలపైన పెంచినట్లయితే వ్యయం పెరుగుతూ ఉంటుంది.
అలాగే ప్రభుత్వం చేసేటువంటి రుణం అనేటువంటిది ప్రజల యొక్క వినియోగాన్ని ప్రభావితం చేసే విధంగా, అంటే ప్రభుత్వం అనుసరించేటువంటి ఆదాయ వ్యయ రుణ విధానం అనేటువంటిది పేద ప్రజల యొక్క వినియోగాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా పేదవారి యొక్క వినియోగ శాతం పెరగడానికి ఈ కోశ విధానం అనేటువంటిది ప్రభావం చూపెడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8 విత్త సంస్థల విధానాలు. విత్త సంస్థల విధానాలు ఈ వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో విత్త సంస్థల విధానాలు అనేటువంటివి కూడా కీలక పాత్రను పోషిస్తాయని మనం చెప్పవచ్చు. అంటే ఈ కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ కంపెనీలు, అదేవిధంగా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు, ఈ ప్రైవేట్ సంస్థలు, కొన్ని బ్యాంకులు కనుక ఏం చేస్తాయంటే కొన్ని రకాలైనటువంటి వ్యక్తులకు సబ్సిడీలు ప్రకటిస్తూ ఉంటాయి, కొన్ని రకాలైన ప్రోత్సాహాలు అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విత్త సంస్థలు అందించే వ్యక్తులకు అందించేటువంటి ఈ ప్రోత్సాహకాలైనటువంటివి, నిరుత్సాహకాలైనటువంటివి ఏం చేస్తాయంటే వారికి ఎక్కువగా సబ్సిడీలు అందించినప్పుడు, ఎక్కువగా రుణాలు మంజూరు చేసినప్పుడు ఆటోమేటిక్గా వినియోగం పెరుగుతుంది. ఎప్పుడైతే విత్త సంస్థలు ప్రోత్సాహకాలను నిరుత్సాహాలుగా మారుస్తాయో, వారికి సబ్సిడీలు తగ్గిస్తాయో, అప్పుడు ఆటోమేటిక్గా వినియోగం తగ్గిపోతుంది. కాబట్టి విత్త సంస్థలు అనుసరించేటువంటి విధానాలు అనేటువంటివి కూడా వినియోగాన్ని ప్రభావితం చేస్తాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత నెంబర్ 9 గాలిపాట ఆదాయాలు. గాలిపాట ఆదాయాలు వినియోగ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే అంశాల్లో గాలిపాట ఆదాయాలు అనేటువంటివి కూడా చాలా కీలకమైనటువంటివి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వ్యక్తులు కష్టపడకుండానే, వ్యక్తులు ఊహించకుండానే వ్యక్తుల యొక్క ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా మనం చూస్తుంటాం, వాడు ఎక్కడో ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కడో ఒక ప్యాడ్ కొని అక్కడ వేస్తాడు, ఒక 10,000కు 20,000కు కొంటాడు, అది కొంతకాలం తర్వాత కొన్ని లక్షల ప్రాపర్టీ విలువ అవుతుంది. ఎక్కడో మనం చూస్తుంటాం భూముల్ని ఎకరానికి 5,000 10,000 కొని చేస్తారు, అవి ఇప్పుడు లక్షలలో పోతున్నాయి. అలానే కొంతమంది ఏం చేస్తారు, అక్కడక్కడ లాటరీలను కడుతూ ఉంటారు. లాటరీలను కట్టినప్పుడు వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి అనుకోకుండా లాటరీలో లాభం కలిసి వస్తూ ఉంటుంది. ఇట్లా ఈ గాలిపాటు ఆదాయాలు అనేటువంటివి వ్యక్తులకు అనుకోకుండానే లాటరీ రూపంలో కానివ్వండి, ఇక్కడ స్థిరాస్తులను విక్రయించినప్పుడు కానివ్వండి, అనుకోకుండానే ఆదాయాలు పెరుగుతుంటాయి. కాబట్టి ఈ గాలిపాటుగా ఆదాయాలు పెరిగినప్పుడు ఏం చేస్తారంటే, మనం కూడా చూడండి, ఏదో మనం ఇప్పుడు దారిని వెళ్ళిపోతున్నాం, కాలేజ్ అయిపోయింది, క్లాసులు అయిపోయిన దారిలో వెళ్తున్నప్పుడు ఒక 2,000 రూపాయల నోటు దొరికింది అనుకో, ఏం చేస్తాం మనం ఇమ్మీడియట్గా ఆ 2,000 రూపాయల నోట్ని ఎట్లా ఖర్చు చేయాలా, ఏం ఖర్చు చేయాలని చెప్పేసి ఫ్రెండ్స్ అందరిని ఎమ్మడి పెట్టుకొని సినిమాకి పోతాం, షికారు చేస్తాం, హోటల్ పోతాం, చక్కగా 2,000 రూపాయలు హ్యాపీగా ఖర్చు చేస్తాం. అంటే అనుకోకుండా అవి మనకు లభించినాయి కాబట్టి, దొరికినాయి కాబట్టి, ఈ విధంగా వ్యక్తుల యొక్క ఆ సంతోషంలో, అంటే కష్టపడకుండానే లభించేటువంటివి, ఊహించకుండానే వచ్చేటువంటివి, గాలిపాటుగా వచ్చేటువంటి అదృష్టాలు అనమాట ఇవన్నీ కూడా. ఈ అదృష్ట దేవత అనేటువంటిది వరించినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారంటే వారి యొక్క వినియోగం అనేటువంటిది పెరగడానికి ఆస్కారం. కాబట్టి ఈ విత్త సంస్థల విధానాలతో పాటు గాలిపాట ఆదాయం అనేటువంటి కూడా ఈ వినియోగ ప్రవృత్తిని ప్రభావితం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వడ్డీ రేటు. వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ వడ్డీ రేటు అనేటువంటిది కూడా వినియోగాన్ని ప్రభావితం చేస్తుందా అంటే, ఈ వడ్డీ రేటు అనేటువంటిది వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఈ వడ్డీ రేటు అనేటువంటిది ఏ విధంగా వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది అంటే, వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే, వడ్డీ రేటు ఎక్కువగా ఉంది కాబట్టి పొదుపును, అంటే వినియోగాన్ని తగ్గిస్తారు, వినియోగాన్ని తగ్గించేస్తారు. అంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంది కాబట్టి వినియోగాన్ని తగ్గించి ఏం చేస్తారంటే పొదుపు చేసి వడ్డీలకు ఇచ్చేస్తారు. కాబట్టి అదే అంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగం తక్కువగా ఉంటుంది. ఎందుకు వినియోగం తక్కువగా ఉంటుంది అంటే, ఇవాళ మనం పైసలను కొన్ని దాచిపెట్టి ఇతరులకు మనం దాన్ని వడ్డీలకి రుణ రూపంలో ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఆదాయం వస్తుందంటే ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే, ప్రజలు వచ్చినటువంటి ఆదాయాన్ని తినకుండా
వినియోగాన్ని తగ్గించేసి దాన్ని పొదుపు చేయడం జరుగుతుంటుంది. అంటే పొదుపు చేస్తారు అంటే వడ్డీ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి వినియోగం తక్కువగా ఉంది. అంటే ఎడిపోతుంది వచ్చిన ఆదాయం అంతా పొదుపు అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా వడ్డీ రేటు తక్కువ ఉంది అనుకోండి, వడ్డీ రేటు తక్కువగా ఉంటే అప్పుడు వినియోగం పెరుగుతుంది. వినియోగం ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు వినియోగం పెరుగుతూ ఉంటుంది. అంటే వచ్చేటువంటి వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రజలు ఎవరు కూడా పొదుపు చేయరు. ప్రజలు ఎవరు కూడా పొదుపు చేయరు, దాయాలనుకోరు. ఏం చేస్తారు? ఖర్చు చేసేస్తారు. కాబట్టి ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్త ప్రకారం వడ్డీ రేట్ అనేటువంటిది వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వడ్డీ రేటు పెరిగితే వినియోగం తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గితే వినియోగం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీన్స్ అదేవిధంగా సాంప్రదాయ ఆర్థికతలు తెలియజేయడం జరిగింది. కానీ దీని కీన్స్ ఏమంటాడంటే ఆదాయం పెరిగితే పొదుపు పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పొదుపు తగ్గుతుంది అని కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త తెలియజేస్తారు అనమాట. సరే, ఏదేమైనప్పటికీ వడ్డీ రేట్ అనేటువంటిది కూడా వినియోగంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. తర్వాత పరపతి సౌకర్యాలు ఈ వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో పరపతి సౌకర్యాలు అనేటువంటి కూడా కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అంటే కొన్ని విత్త సంస్థలు, కొన్ని పారిశ్రామిక సంస్థలు, కొన్ని కంపెనీలు, కొన్ని బ్యాంకులు వినియోగదారులకు చౌక ధరలకు, చౌక వడ్డీకి మాత్రమే రుణాలను అందించినట్లయితే, పరపతిని అందించినట్లయితే ఆ వినియోగదారులు ఆకర్షింపబడి అధికంగా రుణాలను తీసుకొని, లోన్లను తీసుకొని అధికంగా వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే చూడండి, ఇప్పుడు పరపతి సౌకర్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం కరోనా పరిస్థితి కొనసాగుతుంది. ఈ కరోనా పరిస్థితుల్లో అందరూ కూడా ఆటోలు ఎక్కాలంటే, బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం కావాలని కోరుకుంటారు? ప్రతి ఒక్కరు కారు కావాలని కోరుకుంటారు. కాబట్టి ఆ కారు కావాలని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు కారు కొనుక్కోవాలంటే ఏం కావాలి? వాళ్ళకు పరపతి కావాలి, రుణం కావాలి. ఏదైనా బ్యాంకులు ముందుకు వచ్చి లేదా ఆ కార్ల యజమానులు షోరూమ్ వాళ్ళ కనుక రుణాలు ఇచ్చారనుకోండి, ఇమ్మీడియట్గా ఏమవుతుంది? కార్ల యొక్క వినియోగం పెరుగుతుంది, కార్ల యొక్క కొనుగోలు పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పరపతి సౌకర్యాలు అనేటువంటివి అంటే 1950s 60s కూడా అమెరికాలో విపరీతంగా ఆ కార్ల కంపెనీలు అనేటువంటివి సబ్సిడీ ఇవ్వడం ద్వారా కార్ల యొక్క వినియోగం అయినటువంటి, కార్ల యొక్క కొనుగోలు అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోయిందంట. కాబట్టి ఇక్కడ ఈ పరపతి సౌకర్యాలు అనేటువంటివి కూడా వ్యక్తులకు లభించేటువంటి వివిధ సంస్థల ద్వారా, బ్యాంకుల ద్వారా పరపతి పెరిగినప్పుడు వారి ఆదాయం పెరిగి ఆటోమేటిక్గా వినియోగాన్ని కూడా పెంచడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, నెంబర్ 12, సంపద. వినియోగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో సంపద కూడా ఒక ప్రధాన కారకమే. నిజంగా సంపద వినియోగాన్ని ప్రభావితం చేస్తుందా అనేది ఇక్కడ మనం పరిశీలిస్తే సంపదకు వినియోగానికి సంబంధం ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఆర్థికవేత్తలు చర్చిస్తూ ఉంటారు. ఎలా అంటే సంపదకు వినియోగానికి ఉన్న సంబంధం ఏంటంటే, ఉదాహరణకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నప్పుడు, ఏ మరియు పి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు తీసుకున్నప్పుడు ఏ యొక్క సంపద వచ్చేసి